మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మాటల వల్ల ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, అంటే జీవిత భాగస్వామి యొక్క తల్లిదండ్రులతో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ వారి ఏదైనా సహాయ సహకారాలు మీ దగ్గర నుంచి ఆశించినా, లేకపోతే మీరు వాళ్ళతో ఏదైనా మాట్లాడే సందర్భంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ఇతరులని నొప్పించకుండా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతోంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జీవిత భాగస్వామితో అపార్థాలకి దూరంగా ఉండడం అనేది మంచిది. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. మాటల వల్ల అపార్థాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మొట్టమొదటిగా. అంతేకాకుండా పౌరుషం పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే వాటిల్లో అనవసరమైన వ్యక్తులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబానికి సంబంధించిన ఏదైనా కొత్త విషయాలు, అంటే ఏదైనా కుటుంబ సంబంధమైన అకేషన్స్ లాంటివి ఏదైనా ఉన్నా అలాంటి సందర్భంలో కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కానీ, అలాగే జాయింట్ వెంచర్స్లో కానీ తగిన విధంగా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యులైన కుటుంబ సభ్యుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అలాగే మానసిక ఘర్షణ మొదలైన వాటికి అవకాశం ఉంది. ధనాన్ని అప్పు చేసైనా సరే ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కాబట్టి అనవసర వ్యయాలని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, నిరోధించడానికి మీ ప్రయత్నాలు లాంటివి ఒకటి చేయాలి. అలాగే సంతాన వర్గంతో కానీ లేకపోతే ఆత్మీయులతో కానీ ఘర్షణ రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే పరిస్థితులు మాత్రం ముందుగా చేయాలంటే మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేమి, ఆకస్మిక ప్రయాణాలు, అనవసర ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది.